స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని కూడుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా మా మధ్యన సంచరిస్తున్న దేవానికి వందనాలు. ఈ వేకుజామున ప్రభువా నేను స్తుతించుటకు మొబైల్ స్తుతి ఆరాధన ద్వారా పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభువా. నేను వాక్య జ్ఞానం వెళ్తుండగా వెనగల చెవులు గ్రహించే మనసు మా అందరికీ దయచేయండి. మానవ స్వరమును మరుగుపరిచి దైవ స్వరంతో మీరు మాట్లాడండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ కృప చూపిస్తారని యేసే అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో మరి మొబైల్ స్తుతి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి నామములో వందనాలు చెల్లిస్తున్నామండి. మరి దేవుడు కూడా ఎంత గొప్పవాడు అంటే అనేక మందికి లేని భాగ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ సమయంలో మనము చేసే ప్రార్థనకి ప్రతిదీ కూడా దేవుడు మనకు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ దినాన్ని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో అవసర నిమిత్తము, కోరిక నిమిత్తము, లేకపోతే ఒక మంచి పొజిషన్ లో ఉండాలని ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా నాకు ఇది జరిగితే ఇలా చేస్తాను, లేదా అది జరిగితే అని కొన్ని నిబంధనలు, లేదా కొన్ని దేవుడి ఎదుట కొన్ని మొక్కుబళ్ళు, లేకపోతే దేవుడి ఎదుట కొన్ని మన తీర్మానాలు చేసుకుంటూ ఉంటుంటాం కదండి. క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా, లేదా అన్యులేమి ఎవరైనా సరే, నాకు ఈ యొక్క కోరిక తీరితే నేను మందిరానికి వస్తాను, ఈ యొక్క నా యొక్క పరిస్థితి మారితే నేను దేవుడిని నమ్ముకుంటాను, లేకపోతే నేను అనుకున్న తీరితే నేను మొక్కుకుంటాను. ఎన్నో విషయాలు ప్రభు సన్నిధిలో మనము వింటూనే ఉంటాం. అయితే ఈ దినాన్ని కూడా మొక్కుబడి చేసుకున్న ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన ఒకసారి నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30-31. ఏమన్నా చదువుతానండి? చదవనా? హలో, అప్పుడు మొక్కుకొనేను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదను. చాలా ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే యొప్తా చేసిన ప్రార్థన మనకి కనబడుతుందండి. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఏమని మొక్కుకున్నాడు? ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిత్యముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను అని ఒక తీర్మానం తీసుకున్నాడు, అంటే ఒక మొక్కుకున్నాడండి. ఇక్కడ యొప్తా కోసం మనం క్లుప్తంగా మనం ఆలోచించినట్లయితే, యొప్తా గిలాదు వాడైన యొప్తా పరక్రమ గల బలాఢ్యుడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తండ్రి పేరు గిలాదు, తల్లి వేశ్య అండి. గిలాదు భార్యకు పుట్టిన కుమారులు అంటున్నారు, మాలో నీకు స్వాస్యం లేదని యొప్తాని ఇంటి నుండి గెంటేశారు. అంటే గిలాదు యొప్తా యొక్క తండ్రి, యొప్తా యొక్క తల్లి వేశ్య. అయితే గిలాదుకు ఆల్రెడీ పెళ్ళయి సొంత బిడ్డలు ఉన్నారు కాబట్టి, వేశ్య అయిన యొప్తా తల్లి వేశ్య కాబట్టి నీకు మాతో స్వాస్యం లేదని వాళ్ళ బిడ్డ అన్నదమ్ములు ఏం చేశారంటే ఇంట్లోంచి గెంటేశారండి.
అయితే యెఫ్తా ఎక్కడున్నాడు? టోపు దేశంలో నివసిస్తూ అక్కడ అల్లరి మోకను అనుచరులుగా చేసుకొని జీవిస్తున్నాడు. అలాంటి సమయంలో మరి గిలాదు మీదకి అమ్మోనీయుల రాజు యుద్ధం ప్రకటించాడని గిలాదు పెద్దలంతా కలిసి వెళ్లి యెఫ్తాను తీసుకొని వచ్చి అతనిని వారి మీద ప్రధానిగా చేశారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెఫ్తా విషయంలో మనం చూస్తే మరి యెఫ్తాని ఆ యొక్క ఊరి జనాలు గాని అన్నదమ్ములు గాని వీళ్ళు వెలివేసినప్పుడు మరి అతను ఒక స్థలానికి మరి టోపు అనే దేశంలో ఆయన అక్కడ ఉంటున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ టోపు అనే ప్రదేశం సిరియా ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథంలో ఈ పదాలు మనకి కనబడుతుంటాయి. అయితే ఈ యొక్క పెద్దలు యెఫ్తా దగ్గరికి వచ్చి, నీవు మాకు అవసరం, నీ యొక్క బలం మాకు కావాలని చెప్పి అతని దగ్గరికి వచ్చినప్పుడు యెఫ్తా అన్నాడు, అమ్మోనీయుల మీదకి యుద్ధానికి బయలుదేరుతూ దేవుడికి ఒక ప్రార్థన చేశాడండి. దేవునికి ఒక ప్రార్థన చేశాడు. ఏంటా ప్రార్థన అంటే అంటున్నాడు, ఇదిగో నీవు యుద్ధంలో విజయం ఇస్తే, దేవుని అడుగుతున్నాడు, నీవు యుద్ధంలో విజయం ఇస్తే అమ్మోని యుద్ధ నుండి నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి ఏది వచ్చునో అదే యెహోవాకు ప్రతిష్టమగు మరియు దహన బలిగా దాన్ని నడిపిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి విజయాన్ని ఇవ్వాలని ఒక ఆశతో యెఫ్తా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక మొక్కుకున్నాడండి. ఏంటా మొక్కుకున్నాడంటే, నేను అమ్మోనీయులతో యుద్ధం చేసి తిరిగి క్షేమంగా వస్తే నా ఇంటి నుండి ఏదైతే మొట్టమొదటిగా వస్తుందో దాన్ని నేను నీకు దహన బలిగా ఇస్తానని మొక్కుకున్నాడు. అది ఇశ్రాయేలు కాపరి కునుకడు నిద్రపోడు కదండి. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను మరి దేవుడు అనేక మార్లు ఎంతో శ్రమలో ఉన్నప్పుడు, ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు వారిని విడిపించాడు కదండి. మరి ఆది కాండం నుంచి చూసుకొని నిర్గమకాండం చూసుకుంటే ఈ కాండాలన్నింటిలో కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు పడిన బాధలు, ఇశ్రాయేలు పడిన వెట్టి చాకిరి పనులు మనకు కనబడుతుంది. ఐగుప్తులు బానిసలుగా ఉన్నప్పుడు వారు ప్రార్థన విని విడిపించి మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్కసారి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేదా దేవుడికి ఆయాసం కలిగించినప్పుడు, లేదా దేవుడికి ఉగ్రత కలిగించినప్పుడు, దేవుడికి కోపం తెప్పించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు ఏం చేస్తుంటాడంటే, మరి శత్రువైన అమ్మోనీయులకు కానీ చాలా మంది ఒక 5-6 గుంపులు దేశాలు శత్రులుగా మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నారండి. అయితే వారిలో అమ్మోనీయుల ప్రజలకి మరి యుద్ధం జరుగుతున్నప్పుడు మరి తాను చేసిన మొక్కుబడిని బట్టి కాదు కానీ దేవుడు ముందుగానే ఇశ్రాయేల్కి విజయం ఖాయం చేస్తారు కదండి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మొక్కుకోపోయినా విజయం మాత్రం వారిదే. విజయోత్సవంతో తిరిగి వస్తున్నా చూడండి. ఎప్పుడైతే మనం చేస్తామో, అయితే ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడైతే విజ్ఞాపన లేకపోతే యొక్క మొక్కుబడి చేసుకున్నాడో వెంటనే ఇక్కడ విజయంతో తిరిగి వస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏంటంటే మొక్కుకున్న తర్వాత మరి తిరిగి వస్తున్న తండ్రిని ఎదుర్కొనడానికి తన ఏకైక కుమార్తె చెప్పలేనంత సంతోషంతో, చూడండి 36వ వచనం చూద్దాం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. అమ్మా 32 చదువమ్మా. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను కనుక అతడు వారిని, అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చి వరకు అమెల్కే రామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా అణచివేయ. స్తోత్రం. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే యెఫ్తా ప్రార్థన చేసిన విధంగానే మరి అమ్మోనీయుల మీద, అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతు వచ్చే వరకు
అబెల్కే రామీయము వరకును 20 పట్టణముల వారిని నిశేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇజ్రాయేల్ ప్రజలకి ఇక్కడ విజయం వచ్చినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుందండి. చూస్తున్నట్లయితే ప్రభు మరి ఈ యొక్క సమయంలో యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వస్తున్నాడు, విజయోత్సవంతో వస్తున్నాడు, ఆనందంతో వస్తున్నాడు. మరి ఎంతో ఘనముగా ఆ యొక్క విజయాన్ని పొందుకు తిరిగి వస్తున్న సమయంలో 34వ వచనం మనం చూసుకున్నట్లయితే యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోను నాట్యముతోను బయలుదేరి అతని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమేమి మరి ఆడు సంతానమే గాని లేదు. దేని స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెఫ్తాకి ఏకైక కూతురు ఒకరితే, ఒక ఆమె ఉన్నది. మరి స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు లేరు, అంటే కొడుకులు కూతురుకి ఎవరు లేరు, ఒక్కరితే ఒక కూతురు ఉంది. ఈ యొక్క కూతురు తన తండ్రి విజయోత్సవం పంచుకుంటూ ఆర్భాటంగా, చూడండి ఇప్పుడు మనం చూడండి ఏదైనా ఒక వరల్డ్ కప్ క్రికెట్ నెగ్గినా లేకపోతే ఏదైనా మరి దేశానికి ఏదైనా పథకం సాధించినప్పుడు మనం ముందుగానే ఆర్భాటం చేస్తూ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం, ప్రధానులేమి పెద్దలేమి స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వారిని ఎదుర్కొని ఘనంగా స్వాగతం పలుకుతుంటాం కదండి. ఒక దేశానికి యుద్ధానికి వెళ్తుంటారు, యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మన దేశానికి వచ్చినప్పుడు వారి స్వాగతం పలుకుతూ గౌరవిస్తుండం. అలాగే తన ఏకైక కుమార్తె అయిన యెఫ్తా కూతురు ఎదురు వెళ్ళినప్పుడు ఘనముగా ఆయన స్వాగతిస్తుందంట. స్వాగతిస్తున్నప్పుడు వెంటనే అదే అంటున్నాడు కదా, ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. అంటే ఒకే ఒక కూతురు ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే చూడండి కుమార్తెకు పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి, అమ్మ విజయం సాధించాం, దేవుడు మనకు తోడున్నాడని చాలా సంతోషంతో ఆమెతో చెప్పవలసిన సందర్భం వచ్చినప్పటికి కూడా ఎప్పుడైతే ఎదురుపడ్డ కూతురు చూశాడో వెంటనే తన బట్టలు చిప్పుకొని వేదన చెందుతూ బాధపడుతున్నాడు. అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజీసితివి, నీవు నన్ను తలడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చినను గనుక వెనుతీయక లేననగా. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడూ ఆయనకి వెంటనే గుర్తుకొచ్చింది ఏంటంటే, నేను యెహోవాకు మాట ఇచ్చాను, అంటే నేను దేవుడి దగ్గర మొక్కుకున్నాను, నేను వెనుతీయలేను. సో ఏంటి ఆ మొక్కు అంటే మనకు ముందే తెలుసు, నా ఇంటి నుండి ఏదైతే మొట్టమొదటగా నాకు ఎదురవుతుందో అది నీకు దహన బలిగా ఇస్తాను ప్రభు అని దేవుడికి మొక్కుకున్నాడా లేదండి? మొక్కుకున్నాడు. అయితే ప్రియమంది ఏం పెట్టారా, మరి ఎంత గొప్ప ఈ చాలా మంది మొక్కుకుంటాం ఈ రోజు కదండి. ఎలా మొక్కుకుంటామంటే నేను ముందే చెప్పాను కదా, ఇది జరిగితే నేను చేస్తాను. ఎందుకండి ఒక ఆరాధనలో కానీ ఒక ప్రార్థనలో కానీ బహిరంగ సభలో మెసేజ్ విన్నప్పుడు కానీ దేవుడి స్తుతి ఆరాధనలో పాల్గొన్నప్పుడు చాలా నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభు ఈనాటి నుంచి నేను తెల్లజాను లెగాలి, ప్రభు ప్రార్థన చేసుకోవాలి, లేదా ఈనాటి నుంచి అన్న ప్రభు నేను బైబిల్ చదవాలి ప్రభు, లేదా ఈనాటి నుంచి నా దర్శభాగం ఇవ్వాలి ప్రభు, లేకపోతే ఈనాటి అని ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో నెరవేర్చలేని స్థితిలో మనం ఉన్నామేమో. ఇక్కడ మనం చూసుకుంటే యెఫ్తా మనకి ఒక గుణపాఠంగా కనబడుతున్నాడు. అయితే ఇక్కడ 2 విధాలుగా యెఫ్తా కోసం మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అయ్యో నేను వెనుతీయలేనంటున్నాడు, ఎందుకంటే నేను మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుతీయలేదు. 35వ వచనంలో చివరి వచనం ఉంటుంది, 35వ వచనం చివరి వచనం, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుతీయలేననగా. చాలా మంది మాట ఇస్తాం కానీ వెనక్కి తీసుకుంటాం కదండి. చాలా మంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే, ఈరోజు ఈ నెల దర్శన భాగ్యం వేద్దాం అనుకుంటాం, అనుకోకుండా ఒక ఖర్చు వచ్చింది అనుకోండి, భార్య భర్తలు మాట్లాడుకుంటారంట, అమ్మ ఈ రోజు మరి ఖర్చు తగిలింది కదా, ఈ నెల స్కూల్ ఫీజు కట్టడం మానేద్దాం పిల్లదంటే, అమ్మో స్కూల్ ఫీజు కట్టకపోతే ప్రిన్సిపాల్ తిడతాడు, లేకపోతే పిల్లల్ని బయట పంపించి నలుగురు అవమానిస్తాడు అని చెప్పి అనుకుంటారట. మళ్ళీ సరే ఈరోజు ఈ నెల కరెంట్ బిల్లు కట్టడం మానేద్దాంలే, ఆ డబ్బులతో ఉన్న ఖర్చులు దేనికైనా వాడదామంటే, అబ్బాయి కరెంట్ తీసేస్తే ఎలాగా, కరెంట్ లేకపోతే మనం ఉండలేం కదా అని చెప్పి అనుకుంటారంట.
సరే ఏం చేద్దాం, కేబుల్ బిల్లు కట్టడం మానేద్దామా, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుందామా అని అనుకుంటారంట. అదే కేబుల్ లేకపోతే ఎలాగ, టీవీ లేకపోతే కుదరదు కదండి అన్న. మరి ఇంకేంటి, ఎక్కడ ఏ డబ్బులు మనం తీద్దాం అనుకునేదానికి అందరు గుర్తుకొచ్చేది ఏంటంటే దశమ భాగం. అంటే దేవుడికి ఇచ్చే భాగాన్ని, లేదా దేవుడికి ఇచ్చేది తీసి వాడదామండి, తర్వాత కలిపేద్దాంలేండి అని అనుకుంటారంట. ఈరోజు అంటే మనం అనుకున్న తీర్మానం ఏం చేస్తారండి, ఎక్కడికి వస్తుంది, ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ దేవుడికి ఇచ్చే దాంట్లో లేదా మొక్కుకున్న దాంట్లో మనం ఏం చేస్తాం, కొరత చేస్తున్నాం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు కదా. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మొక్కుబడి చెల్లించినప్పుడు దాన్ని మానక తీర్చాలంట. చూడండి, సంఖ్యాకాండము 30:2. సంఖ్యాకాండం 30:2. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్కు స్పష్టంగా తెలియజేస్తుంది, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. కానీ ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే కదండి చెప్పాం, మన మనసులో ఏదో అనుకుంటాం. అంజులు చాలా మంది ఉంటారు, మా అమ్మాయి పెళ్లి అయితే దేవుడికి మొక్కుంటాను, లేదా దేవుడి సన్నిధికి వస్తానని అంటారు. లేదా మా అబ్బాయికి గర్భఫలం పుడితే ప్రభు సన్నిధికి వస్తామండి అని ఎన్నో తీర్మానాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ దేవుడు వాక్యం చేస్తుందంటే, యెహోవాకు మొక్కుకొని ఎడల, అది ఏదైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో, ఏదైతే నువ్వు మొక్కుకుంటావో, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన నేను అంటే బద్ధుడగుటకంటే ప్రమాణం చేస్తాను, నేను పక్కగా చేస్తాను అనుకున్న ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. దేని స్తోత్రం. ఈరోజు ఆ విధంగా నెరవేర్చే వరకు ఉన్నారండి. మాట ఇస్తారు కానీ దానికి మళ్ళీ రిప్లై ఉండదు. అది ఇంకా మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 23:21, ద్వితీయోపదేశకాండం 23:21 వచనం చూసుకుంటే, ద్వితీయోపదేశకాండం 23:21 వచనం చూసుకున్నట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుకుని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి అదే నీవు మొక్కుకొని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణం అర్పింపవలను. ఆమేన్. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మరి ద్వితీయోపదేశ కాండంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాయించింది ఏంటంటే, నీవు నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొనిన తరువాత, మనం ఏదైతే మొక్కుకుంటామో మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. అంటే నువ్వు ఏదైతే తీర్మానం తీసుకున్నావో ఆ యొక్క మొక్కుబడిని తడువు చేయనట్టు ఆలస్యం చేయకూడదని ఇక్కడ మనకు కనబడుతుంది. తడువు చేయకూడదు. నిజంగా మరి నీ దేవుడిని యెహోవా తప్పక నీ వలన దానిని రాబెట్టుకొనును, అది నీకు పాపమగును. ఈ మాట నేను ఆలోచించినప్పుడు నాకు కొద్దిగా భయం వేసిందండి. ఏంటా భయం అంటే, ఎగ్జాంపుల్ మనం అనుకున్న తీర్మానం ఏదైనప్పటికీ, దశమ భాగం అవ్వచ్చు, లేకపోతే ఏదో గొప్ప తీర్మానం, లేదా ఏదో ఒక కమిట్మెంట్ మనం అవుతున్నప్పుడు తీర్చకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి 3వ లైన్, నీ దేవుడిని యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబెట్టుకొనును. అంటే ఏదో విధంగా దాన్ని రాబెట్టుకుంటాడంటే దేవుడు. ఆయన నిజంగా రాబెట్టుకుంటే అది నీకు పాపం అని ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దశమ భాగం ఇవ్వాలంటే నేను ఇవ్వలేదు, ఎలాగ రాబెట్టుకుంటాడంటే దేవుడి సన్నిధికి వెళ్తుందని కాదు అక్కడ అర్థం.
సో ఇప్పుడు నాకు అనుకోకుండా ఏదో ఖర్చు తగలడము, అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ అవ్వడము, లేదా అనుకోకుండా వడ్డీలు కట్టడము, ఏదో అంటే ఈ డబ్బు అనేది నిలవదు అని చెప్పడం కోసం ఈ మాట చెప్తాను. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు ఏదో విధంగా దాన్ని నేను రాబెట్టుకుంటాను. అంటే చూడండి, మనం ఇప్పుడు 1000 రూపాయలు ఇంచుమించు దశమాగా ఇవ్వడం మానేసి ఒక 10 నెలల సంవత్సరం మానేసాం అనుకోండి, తగ్గించామనుకోండి, అనుకోకుండా దానికి తగ్గట్టుగా ఏదో ఖర్చు మనకు తగులుతుంది, అదే హాని కలుగుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, నీ దేవుడిని యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను అంటే ఏదో విధంగా అయినా చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మేము ఇల్లు కట్టించామండి. ఇల్లు కట్టించినప్పుడు ఒక మేస్త్రిని నమ్మి మాట్లాడిన రోజున మొత్తం డబ్బులు ఇచ్చేసాను. అప్పటి వరకు నా దర్శన భాగం ఇవ్వాలని కానీ అలాగే దేవుడికి ఇవ్వాలని ఆలోచన కానీ ఎప్పుడు ఉండేది కాదు. సో నేను మా మిస్సెస్ ఇవ్వనిది, నేను కానీ ఏమనివ్వండి, మన సంఘంలో 500 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 500 చెప్పిన పాస్టర్ గారికి అంత వచ్చేస్తుంది కదా, నేను ఇవ్వకపోతే ఏమో తక్కువ అని అనుకునేవాడిని. తీరా చూస్తే ఈ తాపి మేస్త్రి ఒకే అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం 35,000 ఒకేసారి చేతికి ఇచ్చాను. అతను ఒక 4 రోజులు పనిచేసి వెళ్ళిపోయాడండి. అంటే ఇప్పుడు నేను ఏం ఆలోచించాను అంటే అప్పుడులో నాకేం అర్థం అవ్వలేదు. తర్వాత వాకింగ్ చదువుతుంది అంటే దాన్ని ఎలాగనే రాబెట్టుకుంటానంటే నువ్వు దశమ భాగం దాస్తున్న డబ్బులు నిలవబడవని ఇక్కడ మనకు అర్థం అవుతుందండి. అయితే అన్నాడు నిజంగా అదే సిచ్యువేషన్ లో దేవుడే రాబెట్టుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తే అది నీకు పాపం అంటున్నాడు దేవుడు, అది నీకు పాపం మగును. చూడండి మళ్ళీ చదువుతాను, నీ దేవుడిని యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబెట్టుకొనును, అది నీకు పాపం మగును. అలాగే నీవు మొక్కుకొనని ఎడల నీ అంతా పాపం ఉండదు. నిజంగా మనకి మొక్కుకోలేదనుకోండి, ఆ పాపమే ఉండదని దేవుడు చెప్తున్నాడు. అయితే నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. దేని స్తోత్ర హల్లెలూయా. అంటే మన పెద్ద నుండి ఏదైనా చూడండి, అదేని కాదు, ఒక వ్యక్తికి మనం మాట ఇచ్చాం అనుకోండి, ఆ మాట నుంచి మన నోటి నుంచి వచ్చే మాట ఏం చేయాలంటే నెరవేర్చే వారంగా ఉండాలి. ఎవరికైనా ఒక సహాయం చేస్తున్నామని చెప్పాం అనుకోండి, వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కాబట్టి మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు కదండి. అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చించే స్థితిలో ఉంటాడు. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇదే విషయాన్ని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5. నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు. ఆమె దేవుడి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏం చెప్తుందంటే నీవు అంటే ఇంక మనం అందరం అండి, ఎవరు కాలే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకూడదంట. ఆలస్యం చేస్తుంటాం కదండి ఈరోజు చాలా మంది, ఆలస్యం చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు మొక్కుకుంటే దాన్ని ఆలస్యం చేయకుము. మరి బుద్ధిహీనందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే, ఎప్పుడైతే నువ్వు ఒక మాట ఇచ్చి దాన్ని తీర్చుకుని ఉన్నావో, మాట ఇవ్వకు ఉండడమే మేలు అంటాడు దేవుడు. ఇక్కడ మనకు అర్థం చేసుకున్నట్లయితే ఏమంటాడంటే, నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటే మేలు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది ఆ విధంగా ఇక్కడ మనకి కనబడుతుందండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈయన మాట తప్పుకుంటా తన బట్టలు చింపుకొని దుఃఖాన్ని కలవరపాట్లు తెలియజేస్తున్నాడు. ఇజ్రాయెల్ వారు సాధారణంగా ఇలా చేస్తారంట. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు, సాధారణంగా మరి దుఃఖం వచ్చినప్పుడు బట్టలు చింపుకొని దుఃఖాన్ని కలవరపాటును తెలియజేసేందుకు ఇజ్రాయెల్ వారు సాధారణంగా ఇలాగా బట్టలు చింపుకుంటారటండి, గోడు పట్టు కట్టుకొని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఎప్పుడైతే ఈ యొప్తా దేవుడికి మాట ఇచ్చాడని జ్ఞాపకం చేసుకున్నాడో ఆ విషయాన్ని తన కుమార్తెకి చెప్పాడు. కుమార్తె చెప్తున్నప్పుడు తన కుమార్తె కూడా చూడండి ఎంత ఆత్మీయంగా ఎదిగింది. ఇక్కడ మనకు ఆలోచన కనబడుతుంది. 36వ వచనంలో చూస్తుంటే 36వ వచనం, ఆమె నా తండ్రి యెహోవా మాట ఇచ్చి ఉంటివా,
నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. నీ శత్రుల అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. ఇక్కడ ఏంటంటే చాలమ్మా, ఇక్కడ ఏమంటుందంటే తన కుమార్తె తన తండ్రికి ఏకీభవిస్తుంది. తండ్రి నువ్వు మొక్కుకున్నాడు, చాలా ఈజీగా మొక్కుకుని ఉండొచ్చు, లేదా ఏదో దహన బలికి ఎడ్లో లేదా ఏదో ఇవ్వాలనుకుని ఉంటాడు, మేకలో గొర్రెలను ఎద్దులను. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా తన కుమార్తె ఎదురైంది. సో అప్పుడు తనకు మొక్కుబడి జ్ఞాపకం వచ్చింది. సరే, మొక్కుబడి జ్ఞాపకం వచ్చిన యెఫ్తా వేదనతోనూ కన్నీరు విడుస్తూ తన కుమార్తెను హత్తుకొని, అయ్యో నా కుమార్తె, ఎంత పని చేసావమ్మా, నువ్వు నాకు వేదన కలిగిస్తున్నావని బాధపడుతున్నప్పుడు, సో అయితే ఏమైంది డాడీ అని చెప్పినప్పుడు తను చెప్పాడు, నా తండ్రి అనే దేవుడికి నేను మొక్కుకున్నాను. సరే, మొక్కుకుంటావా, నీకు అధికారం ఎవరిచ్చారు నా మీద? నీకు ఈ రోజులు యవనస్తులు ఎలా ఉన్నారని తెలుసండి, అమ్మ నీకు పలానా చదివిస్తానమ్మంటే నా ఇష్టం లేకుండా నువ్వు ఎలా చదివించేస్తావు అని అంటారు. అమ్మ పలానా సంబంధం చూసామంటే నేను నాకు ఇష్టం లేకుండా నువ్వు ఎలా చేసావు అంటే, తల్లిదండ్రులు తన కుమారుల పట్ల మంచిగా ఆలోచిస్తూ ఉంటాం, కానీ పిల్లల వారే దాన్ని అర్థం చేసుకోరు కదండి. తల్లిదండ్రులు చెప్పిన మాట ఎవరు పిల్లలు వినరు. బయటలు చెప్తేనే వింటారు, లోకస్తులు చెప్తేనే వింటారు, అన్యులు చెప్తేనే వింటారు, చెడు స్నేహం చేసిన చెప్తేనే వింటారు. అంటే లోకం ఆకట్టుకరంగా ఉంటుంది. అయితే యెఫ్తా కుమార్తె యొక్క క్వాలిఫికేషన్ చూడండి, లేకపోతే ఆమె యొక్క మంచితనం తండ్రికి లోబడే ఒక బిడ్డగా కనబడుతుంది. నాన్న నువ్వు మొక్కుకున్నావా, అయితే తడు చేయకుండా చేయి నాన్న అని తనకి జవాబు ఇస్తున్నట్లు కనబడుతుంది. ఎలా కనబడుతుందంటే ఇక్కడ మనం చూస్తా, ఆమె నా తండ్రి వెంటనే ఆ పదంలో కూడా చూడండి, ఎక్కడ కూడా కోపం లేకుండా, ఎక్కడ తండ్రి మీద ద్వేషం లేకుండా పలుకుతున్న పలుకు ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చెయ్యుము. దేని స్తోత్రం. ఇక్కడ ఈ కుమార్తె ఆశీర్వాదాన్ని కోరుకోలేదు, ఈ కుమార్తె ఘనాన్ని కోరుకోలేదు, ఈ కుమార్తె ఇప్పుడు ఏం కోరుకుందండి? మరణాన్ని కోరుకుంది. కారణం ఏంటంటే దేవుడికి ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చాలి, దానికి నేను బద్దురాలుగా ఉంటానని ఆ కుమార్తె అక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రియమైన దేవుని, ఈ రోజులో మన బిడ్డలు కూడా అసలు మన మాట వినే స్థితిలో లేరు. అయితే ఇక్కడ దేవునికి చేసిన మొక్కుబడిని చెల్లించకపోవడం తేలిక విషయం కాదని ఆమెకు తెలుసు కదండి. కాబట్టి ప్రియమైన దేవుడు ఇక్కడ ఏం కనబడుతుందంటే, మరి ఎప్పుడైతే ఈ విధంగా చేసిందో, మరి ఈ యొక్క చివరి వరకు మన ఈ యొక్క అంశాన్ని మనం చూసుకున్నట్లయితే యెఫ్తా దహన బలిగా తన కుమార్తెని అర్పించేస్తాడు. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలండి. ఒకటి, చూడండి, ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఎప్పుడైతే తన కుమార్తె, మరి ఇక్కడ చూసుకుంటే బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక మనిషిని బలిగా అర్పించిన సందర్భం ఇదొక్కటే. బైబిల్ గ్రంథం మొత్తం చరిత్ర తిరగేస్తే మనిషిని ఎప్పుడు కూడా దహన బలిగా ఇవ్వలేదండి. అయితే మనకు మరోలా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే ఆదికాండం మనకు కనబడుతుంది. అబ్రహామును, మరి అది చూడండి, ఆదికాండంలోనే అబ్రహామును అడ్డగించిన దేవుడు ఇస్సాకుని అడిగాడు కదండి. ఏమని అడిగాడు? ఇదిగో నీకు ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిగా ఇమ్మని అడిగాడు. అడిగినప్పుడు ఆయన తను ప్రేమించుచున్న కుమారుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ దేవుడు మాటకి లోబడి తనకి ఇష్టమైన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎవరిని? ఇస్సాకుని కదండి. మరి ఆ రోజు అబ్రహామును అడ్డగించిన దేవుడు ఇప్పుడు ఎందుకలా చేయలేదని ఈ రెండు సంఘటనలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అంటే ఆ రోజు అబ్రహాము మరి నరుణ్ణి, అంటే ఇస్సాకును బలి ఇస్తున్నప్పుడు ఆ విశ్వాసాన్ని చూస్తే ఆపాడు కదండి. మరి యెఫ్తాను ఇప్పుడు ఎందుకు ఆపలేదు అని ప్రశ్న వేసుకుంటే, అబ్రహామును దేవుడే అడిగాడు. చూడండి, అబ్రహామును ఎవరు అడిగారండి? ఈ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్మని ఎవరు అడిగారు? అబ్రహామును దేవుడే అడిగాడు, నీ కుమారుని బలిగా ఇమ్మని. కానీ యెఫ్తా అయితే నేను బలిగా అర్పిస్తానని అతడే దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ గమనించండి, మనం ఎప్పుడైతే మొక్కుకుంటామో అది కంపల్సరీ ఇవ్వాల్సిందే. అది మనిషి అయినా, ధనమైనా, సమయమైనా, హోదా అయినా, స్థితి అని ఏదైనా మనం మొక్కుకొని ఇవ్వాల్సిందే. దానికి కట్టుబడి ఉన్నాడు కదండి. మరి మొక్కుకున్నాడు, దానికి కట్టుబడి ఉన్నాడు. దేవుడు ఈ బలిని ఎందుకు అంగీకరించాడంటే, ఇట్లాంటి తొందరపాటు మొక్కుబడులు దేవుని సందులో చేయకుండా మనకు గొప్ప హెచ్చరికగా ఒకటిగా,
అంటే ఇప్పుడు ఇప్పుడు యథార్థంగా ఒప్పుకున్నది నెరవేర్చినట్టుగా కనబడుతుంది యెఫ్తా విషయంలో. ఏంటి, దేవుడికి ఏ మాట ఇచ్చాడో మాట తప్పలేదు, అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్, గుడ్. ఒకవైపు గుడ్ పర్సన్ గా యెఫ్తా కనబడుతున్నాడు. రెండో వైపు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నిజంగా యెఫ్తా కాబట్టి ఇచ్చాడు. నిజంగా అదే పరిస్థితుల్లో మనం తొందరపాటు నిర్ణయం తీసుకొని చాలా మరి చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఈ విజయం నెగ్గితే నా కూతుర్ని ఇస్తాను, ఏ మాటలు తొందరపాటు మాటలే ఆడేస్తుంటారు చాలా మంది. కానీ ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే యెఫ్తా మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి కనబడుతుంది. తొందరపాటు మొక్కుబడులు దేవుడి సన్నిధిలో చేయకుండా మనకు గొప్ప హెచ్చరిక ఒకటిగా. రెండోది, యెఫ్తా మరియు తన కుమార్తె యొక్క నిజాయితీని విధేయతను ప్రపంచానికి తెలియజేయడము మరొక ఉద్దేశం కావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంక మనం చూసి ముగించుకుందాం. అయితే ప్రియమంది ఏం పెట్టారా, మరి నిజాయితీని విధేయత యొక్క యెఫ్తా జీవితం ద్వారా రెండే విషయాలు మనం గ్రహించాలి. ఒకటి ఏంటంటే తొందరపడి దేవుడి సన్నిధిలో మొక్కుకోకూడదు. ఒకవేళ మొక్కితే అది తప్పుగా చెల్లించి తీరాలి. ఈ సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ స్థితిలో ఒక ప్రశ్న వేసుకోవాలండి. నిజంగా మొక్కుకొని చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాం, లేకపోతే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుండి దేవుడి సన్నిధిలో ఎన్నో మరి గొప్ప కార్యాలు మనం అనుభవిస్తూ మరి దేవుడికి విధేయత చూపించకుండా మరి కృతజ్ఞత చూపించకుండా ఉన్నామేమో ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. యెఫ్తా అయితే మాటలు ఇచ్చాడు, నెరవేర్చాడు, కానీ దేవుడు ఆ బలి ఎందుకు అంగీకరించాడు? అబ్రహాము బలిస్తున్నప్పుడు అడ్డగించిన దేవుడు యెఫ్తాకి బలిచ్చినప్పుడు ఎందుకు అడ్డగించలేదంటే మనకు తెలుసు, యెఫ్తా తొందరపాటు నిర్ణయం, తానే మొక్కుకున్నాడు బలిమ్మని ఇస్తానని, కానీ అబ్రహామును దేవుడే బలిమ్మని అడిగాడు కదండి. అడిగిన వ్యక్తికి నచ్చితే తీసుకుంటాడు, లేకపోతే లేదు కదండి. నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా కదండి. ప్రియమంది ఏం పెట్టారా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. యెఫ్తా ప్రార్థన చేశాడు, అమ్మోనీయుల మీద దేవుడి యుద్ధాన్ని మరి విజయాన్ని ఇచ్చాడు. ఇజ్రాయిల్ ప్రజలకి ఏ ఆటంకం లేకుండా నడిపించి విజయంతో వచ్చిన ఆ యొక్క యెఫ్తా విషయంలో చేసిన ప్రార్థనకి తగినట్లుగా తను మొక్కుబడి చెల్లించుకున్నాడు. అయితే అలాంటి మొక్కుబడి, తొందరపాటు మొక్కుబడి ఈరోజు నీవు నేను కూడా చేస్తున్నావేమో ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. నిజంగా నువ్వు మొక్కుకుంటే తీర్చు, ఆలస్యం చేయకు. నిజంగా తడువు చేస్తే అది పాపమే అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమంది ఏమంటారా, ఏ పాపం ఎందుకైంది చూడండి, చివరిగా ముగిస్తాను. ఏంటంటే మాట ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము కదండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అననీయ సప్పేరా ఏం చేశారండి, ఆజ్ఞము తన యావదాస్తులో దేవుడికి ఇవ్వాలని ఆశ కలిగి వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఎవరు అడగలేదు, అమ్మ నువ్వు ఎంత ఇస్తామని అడగలేదు. అక్కడ అపోస్తలులు ఏమని అడిగారు, ఇదిగో ఆయన వాక్యాన్ని బట్టి, ఆ పరిశుద్ధాత్మ తాకిడి బట్టి, అయ్యో మాకు ఉన్నదంతా కూడా దేవుడికి ఇచ్చేద్దాం అనుకుని పొలం అమ్మారు. పొలం అమ్మిన తర్వాత సాతానుడు ప్రేరేపించడం లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగుందో తెలియదు, కానీ ఏమండి మన సేవకులు ఎంతకు అమ్మారంటే ఎంతకు అమ్మారని చెప్తాము, సగం నీ దగ్గర సగం నా దగ్గర ఉంచుతాము అని చెప్పి ఆ ధనాన్ని దేవుడి సన్నిధికి, అంటే దైవ సేవకుడు తీసుకెళ్ళినప్పుడు దైవ సేవకుడు అంటాడు, నా ఆత్మ మీతో ఉండలేదా అన్నట్టుగా. అంటే దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా మనతోనే ఉంటుందండి, లేదా ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ మన పరిశుద్ధాత్మను మనము ఏమైనా చేయగలమండి? వెంటనే ఇంతగా అమ్మామంటే ఇంతగా అమ్మాను, అక్కడ ఏమాడాడు, అబద్ధం ఆడారు. మొక్కుకున్నదాన్ని తీర్చలో ఏమైపోయింది, భర్త చనిపోయాడు. భర్త ఇంకా రాలేదేటని భార్య కూడా అననీయ ఆ సప్పేర కూడా వెళ్ళి మరి అమ్మ ఆయన అడుగుతున్నాడు దైవ సేవకుడు, ఎంతకు అమ్మారమ్మంటే ఇంతగా అమ్మానండి. మా ఆయన గారు ఎంత చెప్పారండి, అంతకే అమ్మానండి. అంతే. తన భర్తను పాతిపెట్టిన ఆ జనులు కాళ్ళు తడవకముందే ఈమె కూడా చనిపోయింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచలేం కదండి. పరిశుద్ధాత్మ సమస్తం దేవుడికి తెలుసు కదండి, మనిషి హృదయాలను తెలుసు దేవుడికి. ఆయన ఆత్మ మనకి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరిస్తూ, మనస్సాక్షి అని ఒకటి ఉంటుంది. అబద్ధం ఆడితే వెంటనే తప్పు చేసామో లేదో మనకు తెలిసిపోతుంది కదండి. అయితే అలాంటి విషయంలో వీళ్ళు చేసింది ఏంటండి, అందుకే మొక్కుబడి చేసుకోకుంటేనే మంచిది. చేసుకుంటే మాత్రం చెల్లించకపోతే కూడా పాపం అన్నాడు కదా. ఆ పాపం ఎలా వచ్చింది, మరణానికి దారి తీసింది కదండి.
దేవుడు ఎంత గొప్ప చూడు. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే ఆజ్ఞ ఏంటి? అతిక్రమించారు వాళ్ళు. ఏంటి అది? వాళ్ళు అనుకున్న ఇస్తారన్నది ఇవ్వలేదు. వాళ్ళకి ఏమైపోయింది? మరణం వచ్చింది. ఈ రోజు మనం కూడా ఏదైనా మొక్కుకుంటున్నామేమో, సడన్ గా మొక్కుంటాం, కానీ ఇచ్చేయండి. ఒకవేళ మొక్కు కొనకపోతేనే మంచిది. మొక్కుకున్న ఎడల నువ్వు తీర్చలేదు. ఎందుకంటే యొప్తా మొక్కుకున్నాడు. పక్క నుంచి చెప్పాలంటే ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్న ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు కొద్దిపాటు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడని వేవేల దోతులతో కొనియాడబడుచున్నాము పరలోకపు తండ్రి. అద్వితీయ సంపూర్ణుడా, పరిపూర్ణమైన దేవుడా, నిత్య నివాసి అయిన మా తండ్రి, అల్ఫయి ఒమగైన వాడా, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ దినకాలంలో ప్రభా, మరి ఉదయ కాలంలో మొబైల్ స్తుతి ఆరాధన ద్వారా మీరు మాతో ప్రతి దినము అనుదినము మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా నాన్న, మరి మాట ఇచ్చుట, మాట వినుట శ్రేష్టం అన్నట్లుగా ఏదైతే నా నోటి నుండి వచ్చిందో ఆ మాట నెరవేర్చే స్థితిలో మేము ఉండేలాగా మీ కృప చూపించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నన్ను ఏదైతే నీ సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటామో ఆ తీర్మానం ప్రభువా జరిగించుటకు మీ కృప చూపించండి. నాన్న ధనం విషయంలో కాదు, మొక్కుబడి విషయంలో కాదు, కానీ మా జీవితంలో ఒక పరిచర్య విషయంలో కూడా మేము ఏదైతే తీర్మానం తీసుకుంటున్నామో ఆ తీర్మానం ప్రభువా తప్పక నెరవేర్చుకున్నటకు మాకు శక్తి దయచేయండి. యొక్క తీర్మానం తీసుకున్నాడు ప్రభువా, తీర్మానం ప్రకారం తన కుమార్తెను బలిగా ఇవ్వాల్సి వచ్చింది తండ్రి. అయితే ప్రభువా అది తొందరపాటు నిర్ణయం. ఒక పక్కన చూస్తే ఇచ్చిన మాట తప్పలేదన్న వాగ్దానం కనబడుతుంది. మేము కూడా అదే స్థితిలో ప్రభువా నీ పైన ఆనుకొని ఒక మంచి విశ్వాసులుగా, మంచి దైవ సేవకులుగా ఉండటకు మీ కృప చూపించండి. వింటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలు తీర్చండి ప్రభా. వారికున్న అక్కరాలు తీర్చండి. ఈసారి కొందరు వారికున్న సమస్యలు ఎలాంటివో మాకు తెలియదు. ఈ సమయంలో ఎలాంటి వారు అనారోగ్యంతో ఉన్నారో, ఎలాంటి బాధలతో ఉన్నారో, ఎలాంటి దుఃఖంతో ఉన్నారో, ఎలాంటి వ్యాధులతో ఉన్నారో మాకు తెలియని ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడు ప్రభు, నీ కొందరు స్తోత్రం తండ్రి. వారికున్న ప్రతి అవసరత క్రీస్తు మహిమైశ్వరంలో తీర్చండి. నీ కొందరు నన్ను ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడు నాన్న, నీ కుమారుని కూడా దీవించండి, ఆశీర్వదించే పరిచర్యకి విస్తరింపచేయండి. నన్ను నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి నేను మొబైల్ స్తుతి ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి మీ కృపాకాబ్దులు అందరికీ దయచేస్తారని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.